ఈ హేబేలు గొర్రెల కాపరి. ఇతడు గొర్రెలను కాచుకుంటూ మందను మేపుకుంటూ అటు తల్లిదండ్రులకి అలాగే అన్నదమ్ముడికి చాలా విధేయుడు. అసలు హేబేలు అనే మాటకి అర్థం ఏంటంటే బలహీనుడు, చిన్నవాడు అని ఆ మాటకు అర్థం. ఈ హేబేలు అనే మాటకు అర్థం విధేయుడు అని కూడా మనం గుర్తించవచ్చు. ఈ రోజున మనం ప్రభు కృపలో నిలిచి ఉన్నామంటే విధేయత చాలా ప్రాముఖ్యం. దేవుడు కోరుకునేది ఏంటంటే, ఎవడు నా మాటను విని వణుకుచు భయముతో విధేయుడై ఉంటాడో వాని మీద నా దృష్టి నిలుపుతాను, వాని మీద నా ఆశీర్వాదం, నా క్షేమం నిలిచి ఉంటుంది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, విధేయత అనేది చేతగంతనం కాదు, అది ఉన్నతమైన గొప్ప ఆశీర్వాదం. వినయం, విధేయత అనేది ఆశీర్వాదానికి దారితీస్తుంది. గర్వం, అహంకారం, తలబిరుసు నాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో హేబేలులో ఉన్న శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన విషయాలు ఒక కొత్త కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో చేరి వచ్చిన మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. మంచిది. చదువుకున్న హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ 11వ అధ్యాయము 4వ వాక్యం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి అర్పణ దేవునికి అర్పించెను. అయితే హేబేలు యొక్క చదువమ్మా. దేవుడు తన అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. వినండి, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అర్పణ అర్పించాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు, లేదా ఇక్కడ నిలిచి ఉన్న నేనైనా సరే, అర్పణ, మన జీవితమే దేవునికి ఒక అర్పణగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం దేవుడు కూడా మనకి నూతన గీతాన్ని ఇచ్చాడు కదా. మన హృదయార్పణ ఎవరికి అంకితం అయిపోవాలి? యేసయ్యకి అంకితం అయిపోవాలి. మన జీవితం అనేది దేవునికి ఒక సువాసనగా, దేవునికి ఒక ఇష్టముగా, దేవునికి ఒక ప్రీతికరముగా, దేవునికి అనుగుణంగా దేవుడికి మార్చబడాలి మన జీవితం అనే అర్పణ. ఇక్కడ హేబేలు యొక్క అర్పణలను దేవుడు లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరు, జీవము కలిగిన భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ జీవితాన్ని లక్ష్య పెట్టాలంటే మొట్టమొదటిగా దేవునికి నీవు ప్రభుకి అంకితం అయిపోవాలి. నీ జీవితం ప్రభుకి అంకితం అయిపోవాలి. నీవు ఏ కోమాకి సంబంధించిన వ్యక్తివి, నువ్వు ఏ పరిస్థితికి సంబంధించిన వ్యక్తి అంటే క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి తప్ప ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదని గుర్తుపెట్టుకోవాలి. రెండు చేతులు ఎత్తి ఒకసారి గల్లిగా చెప్పు, హల్లెలూయా. ఎటువంటి జీవితం అంటే దేవుడు మెచ్చే జీవితం. చాలామంది అర్పించుకుంటారు, చాలామంది దేవుని మొక్కుతారు, చాలామంది బైబిల్ తీసుకుంటారు, దేవుని మందిరానికి వస్తారు, భక్తి చేస్తారు. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక భ్రష్టత్వం పడి లోకములో లోక సంబంధమైన పరిస్థితులు అడుగులు వేస్తూ మేము కూడా ప్రభుకి అంకితం అనబడుతున్నట్లుగా నడిపించబడతారు. కానీ నీ జీవితం ఎలాగుంది?
ఏదో నామకావాస్తిగాను అన్న ఆచారంగాను ఏదో భక్తి చేస్తూ దేవునికి నీ జీవితాన్ని అర్పించినట్లుగా దేవుని ద్వారా ఏదో ఆశించి అపేక్షించి దురాశతో నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి కనపడితే దేవుడు నీ మీద దృష్టి నిలపటం చాలా అరుదైపోద్ది. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు దృష్టి లేకపోయినా మనుషులు మనల్ని చూడాలని ప్రయాసపడాలని అవసరం లేదు. దేవుని దృష్టి, దేవుడి లక్ష్యము మన మీద లేకపోతే లోకమంతా మన తట్టున్న నిష్ప్రయోజనం. గుర్తుపెట్టుకోండి, దేవుడు హేబేలు యొక్క అర్పణ మీద లక్ష్యం ఉంచాడు, కయ్యోను అర్పణ లక్ష్యం ఉంచలేదు. ఇద్దరు భక్తి చేస్తున్నారు, ఇద్దరు దేవునికి ఆరాధన చేస్తున్నారు, ఇద్దరు దేవుని సన్నిధిలో పాటలు పాడుతారు, ప్రార్థన చేస్తారు. అలాగే దేవునికి ఏదో ఒకటి చేయాలనే ఆసక్తి వారి ఇద్దరిలో ఉంది. కానీ ఒక్కరి అర్పణ మాత్రమే, ఒక్క జీవితాన్ని మాత్రమే దేవుడు కోరుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు, ఒక ప్రత్యేకంగా లక్ష్యం ఉంచాడు. దీంట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమైందంటే, హేబేలుని మనం గమనించినప్పుడు హేబేలు తన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా అప్పచెప్పుకున్నాడు. ఎందుకంటే నా దేవుడు సమస్తాన్ని చూస్తాడు. పిచ్చి పిచ్చి నాటకాలు వేషాలు అన్నీ ఆయనకి తెలుసు. ఎక్కడ ఏ వేషం వేసేదో, ఎక్కడ ఏ వేషం మనం ఏం మాట్లాడుతున్నామో, ఎటువంటి పరిస్థితి మొత్తం టోటల్ ఆయనకి తెలుసు. రహస్యమందు ఏది కూడా ఆయనకు మరుగైంది లేనే లేదు. నా దేవుడికి సమస్తం తెలుసు. ఆయనకి ఏ పేరు తెలుసా? జగన్నాటక సూత్రధారి, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? అంత తెలిసినవాడు, జగమెరిగిన జగదీశుడు ఆయన. ఆయనకంటూ తెలియంది ఏమి లేదు. నీ హృదయంలో నుంచి, అలాగే నీ నోటిలో నుంచి మాట రాక మునిపే సమస్తం ఆయనకి తెలుసు. సమస్తం ఎరిగినవాడు అన్న భయముతో, భయభక్తులతో దేవుని సన్నిధిని తన జీవితాన్ని సమర్పించుకొని భక్తి చేస్తున్నవాడు హేబేలు. అందుకే లక్ష్యం ఉంచాడండి, సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ రోజున సంఘంలో ఒక సాక్ష్యం, కుటుంబంలో సాక్ష్యం, నీ భర్త దగ్గర సాక్ష్యం, నీ భార్య దగ్గర సాక్ష్యం నీకుందా? నువ్వు భక్తి చేస్తున్నావే, యేసుక్రీస్తు సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తున్నావే, నీ ఆరాధన చూస్తున్న దేవుని దగ్గర నీకు ఒక సాక్ష్యం ఉందా? ఏ సమయానికి వస్తున్నావు, ప్రార్థన జీవితం కలిగిన వాడు అని సాక్ష్యం ఉందా? నీ లేకపోతే ఇతడు, నీవు లేకపోతే ఈ కుటుంబం బ్రతకలేదు. దేవుని కొరకు బ్రతికే కుటుంబం ఈ కుటుంబం అని జీవము కలిగిన దేవుని దగ్గర నుంచి ఒక సాక్ష్యం నీకు ఉందా? సాక్ష్యము లేని జీవితం పిడి లేని కత్తి లాంటిది. ఒక సామెత ఉంది తెలుసా? పిడి లేకపోతే కత్తి పని చేసేది బ్రదర్. కత్తి అసలు పనిచేయదు. అది ఎంత పదునైన కత్తి కావచ్చు, ఎంత వాల్యుబుల్ కలిగినటువంటి విలువైన కత్తి కావచ్చు, పిడి లేకపోతే ఆ కత్తి ప్రయోజనం లేదండి. దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తున్న ఏం ఉపయోగం ఉంది దేవునికి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి భక్తిపరురాలుగా కూర్చున్నావు, ఓకే, మంచిదే. ఈ రోజున దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఈ సంవత్సరం ఆరంభంలోనే నీ వలన దేవునికి ఒక అద్భుతమైన ఘనత, ఒక మంచి సాక్ష్యం, దేవునికి సంపూర్ణంగా నీవు దేవునికి అంకితం చేసుకుని ఒక అర్పణగా, ఒక అద్భుతమైన దేవుని కొరకే ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు కనపడుతున్నావా?
ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరు, నీ డబ్బు, నీ ధనము, నీ ఆరోగ్యం, నీ అందము, నీ బలము, నీ కండ బలము, నీ గుండె బలము చివరికి ఏమైపోద్దో, ఏ సమయంలో ఏం జరిగిద్దో నీకు తెలియదు. సంవత్సరం ఆరంభంలోనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొద్ద నుంచి నీకు నిశ్చయముగా ఆయన లక్ష్యం నీ మీద ఉండాలి. నీ డబ్బు నీతో ఉండేది కాదు. నీ ఘనత, నీ ఆస్తి నీతో ఉండేది కాదు ముఖ్యం. దేవుడి లక్ష్యం, దేవుని దృష్టి నీ మీద ఉండాలని నువ్వు భక్తి చేయి. నీ ప్రాంతములు దేవుని కొరకు అర్పించబడిన జీవితంగా నిలిచి ఉంటావు సాక్షిగా. సచ్చు దెబ్బలు కొట్ట, మాకు కొడితే గట్టి దెబ్బలు కొట్టు. దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నేను చెప్పదాల్సింది 4 విషయాలు మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కయ్యోన్ని పక్కన పెట్టాడు. కయ్యోన్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే, దేవునికి సంపూర్ణంగా అంకితం చేసుకోలేదు జీవితాన్ని. ధనాపేక్ష, లోకంలో పరుగులు ఎడుతున్నాడు, లోకములో ఉన్న వాటి కొరకు అడుగులు వేసి నడుస్తున్నాడు. ఏనాడు, ఏ క్షణము, ఏ రోజు, ఏ రాత్రి, ఏ పగలు దేవునికి ఇష్టడుగా జీవించిన వాడు కాడు. కానీ ఆరాధన చేస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ అన్నీ ఉన్నాయి, కానీ దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేనిది అతని దగ్గర ఉంది. దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, అతనికి ఒక ముద్ర వేశాడు. ఏంటో తెలుసా? ఇతడు ఒక దేశ దిమ్మరి. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. దేశ దిమ్మరి తిరుగుతూ ఉంటాడు. నిలకడగా ఉండడు, స్థిరంగా ఉండడు, ప్రార్థనలో స్థిరంగా ఉండడు, విశ్వాసంలో స్థిరంగా ఉండడు, క్రీస్తుని ప్రేమను ప్రకటించే విషయంలో స్థిరంగా ఉండడు. స్థిరత్వం లేని అస్థిరుడిగా జీవిస్తున్నవాడు. దేవుడు కోరుకునేది ఏంది? దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో నీవు నిందారహితుడుగా నిలిచి, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం నిశ్చయముగా స్థిరుడుగా, క్రీస్తునందు స్థిరుడుగా. బుద్ధిమంతుని పోలిన వాడు తన ఇల్లు కట్టుకుంటాడు, అది వాన వచ్చినను వరద వచ్చినను అది కూలిపోదు, అది నిలిచి ఉంటుంది. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, అందుకే ఇతనిలో స్థిరత్వం లేదు. ఇతడు దేవునికి అహిష్టుడు. భక్తి చేస్తున్నాడు కానీ ఏదో దేవుడి దగ్గర ఏదో ఒకటి ఆశించి చేస్తున్నాడు భక్తి. దేవుడిని అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నాడు కానీ దేవుడితో దగ్గర సంబంధం కలిగి, దేవునికి అనుకూలంగా, దేవుని ఆలోచనకి దగ్గరగా జీవించే ఆ విశ్వాస జీవితం లేదు. అలాగా నీ జీవితం ఉంటే దేవునికి సంపూర్ణంగా నీ హృదయార్పణ, నీ జీవితం దేవునికి సమర్పించుకోవాలి ఈ సంవత్సరం ఆరంభంలో. అందుకే నీతిమంతుడైన హేబేలు ఎవరితో సాక్ష్యం పొందుకుంటున్నాడు? సర్వశక్తి కలిగిన దేవాతి దేవునితో సాక్ష్యం పొందుకుంటున్నాడు. అందుకే దేవుడు తన మీద లక్ష్యం ఉంచాడు. దేవుని దృష్టి అతని మీద ఉంది. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అంతటి ఆశీర్వాదాన్ని, అంతటి సాక్షిగా ఉండటానికి, అంతగా దేవుని సన్నిధిలో చరిష్ట స్థాయిలో నిలిచిపోయి ఉండటానికి గల కారణం ఏంటో 4 విషయాలు చెప్తాను. ఈ హేబేలు ఇంతటి స్థానంలో ఉండటానికి, యేసుక్రీస్తు హేబేలుని తోసివేయకుండా, యేసుక్రీస్తు జీవం కలిగిన దేవుడు తన హృదయంలో ఉంచుకున్నాడు చెదరనే ముద్రగా హేబేల్ని. కానీ కయ్యోన్ని మాత్రం దేశ దిమ్మరిగా తీసేసి పక్కన పడేసాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న మీ అందరూ, నేను దైవజనునిగా కోరుకునే నా బిడ్డలు ఎలా ఉండాలంటే హేబేలులాగా ఉండాలి. నేను కోరుకునేది ఏంటంటే, నన్ను ప్రేమించిన బిడ్డలు, దేవుడు నన్ను ప్రేమించిన బిడ్డలు ఒక్కొక్కరు హేబేలుగా మారాలి. అప్పుడే మీ కుటుంబాల మీద దేవుని లక్ష్యం ఉంటుంది. మీరు వెళుతున్న ప్రయాణంలో కావచ్చు, మీరు చేస్తున్న పనుల్లో కావచ్చు, మీరు పడుతున్న ప్రయాస మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, అలాగే నీ కుటుంబ వ్యవస్థ కొరకు నువ్వు పడుతున్న ప్రయాసకు దేవుని లక్షణం లేకపోతే అది ఏమాత్రం సక్సెస్ కాదు. గుర్తుపెట్టుకోండి. నీ జీవితం సక్సెస్ కావాలంటే, నీ జీవితం విసికి వేసారకుండా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే
నీ జీవితం హేబేలు జీవితంగా మారాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హేబేలులాగా నువ్వు మారాలి. ఎలా మారగలం? 4 విషయాలు చెప్పి నేను చేస్తాను. అదేంటో తెలుసా? చదువుకుందాం. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 2వ వాక్యం. హేబేలు, అందరూ చెప్పండి. హేబేలు గొర్రెల, అంక చాలా ఆగు, అక్కడికి ఆగిపో. యోహాను పత్రిక 10వ అధ్యాయం 11వ వాక్యం. యోహాను పత్రిక 10వ అధ్యాయం 11, 13 వరకు వాక్యాలు చదువుకుందాం. అట్లుండు. హేబేలు మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి. హేబేలు ఎవరండి? అసలు ఆయన చేసే పని ఏంది? గొర్రెల కాపరి అనండి బిగ్గర. గొర్రెల కాపరి. ఎటువంటి కాపరా జీతగడ? గుర్తుపెట్టుకోండి. కాపరి వేరు, జీతగాడు వేడు. జీతగాడే. కాపరి ఏం చేస్తాడు? మంద కొరకు ప్రాణాన్ని పెడతాడు. చదువుకుందాం, మాటను చదువుకుందాం. చదువు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు. డబ్బు కొరకు సేవ చేసే సేవకుడు పొరపాటున వాడు సేవకుడు కాదు, కాపరి కాదు. వాడికి అసలు అర్హత లేదు. యేసుక్రీస్తు అసలు దేవుని పరిచర్య వాడికి అప్పచెప్పలా. మీ గ్రామాల్లో ఉన్న సేవకులు నిజంగా మీరు సేవకులు అనుకుంటున్నారు. సేవకులు కాదు. దేవుడి ఏర్పాట్లో ఉన్నవారు కాదు. మరి ఎవరు? మీరు పెట్టుకున్న తోలు బొమ్మలు, నామకార్థపు క్రైస్తవులు. మీరు నామకార్థులు కాదు. హల్లెలూయా చెప్పండి. అంత సీరియస్గా చూడమాకండి. 2 చేతులు ఎత్తి చెప్పు. నామకార్థులైతే నచ్చిన సేవకుని పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా చెలరైపోతారు. ఎందుకంటే మేము కూడా చేస్తుంది భక్తేగా, మేము కూడా చదువుతుంది ఆ బైబిల్లో వాక్యాలేగా. దేవుడు మెచ్చడు, దేవుడు నచ్చదు. అది వాక్యానుసారమైన క్రమం కాదు. ఈ రోజున ఒక ఆలోచన రావాలి. ఏంటో తెలుసా? కాపరే. నోటితో చెప్పు. ఒప్పుకో వాక్యాన్ని. యేసయ్యను ఒప్పుకుంటే పరలోక రాజ్య ద్వారం యేసు నామములో తెరవబడిది, లేకపోతే ముయ్యబడిదంతే. అది ఖచ్చితం. ఎవరో కలగన్నాడంట, నాకు ఇంత పరిచర్య చేశాను, ఇంత ప్రార్థన చేశాను, నిన్న ఆత్మను రక్షించాను, ఇంతగా దేవుని కొరకు బ్రతికాను, అది ఇది అని చెప్పేసి వెళ్ళాడంట. పరలోక రాజ్యం దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళగానే కొందరికి లోపలికి ఎంట్రీ ఉంది, లోపలికి వచ్చేస్తున్నారు. పరలోక ద్వారం తెరవబడది. ఒక లోపలికి వచ్చిన తర్వాత మళ్ళా పరలోక ద్వారం మూయబడుతుంది. అలాగే ఇతను దగ్గరకు వచ్చేసరికి అటువైపు ఇటువైపు దేవదూతలు ఉన్నారు. తలుపులు వేశారు, పరలోక ద్వారం తలుపులు. ఏంటి, నేను వచ్చేలాగా పరలోక ద్వారం తలుపులు ఎటువంటి తీయండి అంటే, అది తీయబడదు నాయన, అది అందరికీ దక్కదు అని అంటే, నేను దేవుడు పని చేశాను కదా, పాటలు ఎన్నో పాడాను, పాస్టర్ గారు మైక్ ఇస్తే ఎన్నో పాటలు పాడాను, 3 ఉంటే పాడతాను, లేకపోతే ఇసురు కొడతా మైకు. ఎన్నో పాటలు పాడాను, ఎన్నో సార్లు మందిరానికి వచ్చాను, భక్తి చేశాను, ఇది అది చెబుతా ఉన్నాడు. కానీ అయినా పరలోక ద్వారం తెరవబడలా. ఎన్ని చెప్పినా కానీ చివరికి అతని గురించి అతను చెప్పుకున్నాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, అసలు ద్వారాలు తెరవబట్టలేదు, అసలు నేను బతికిందే దానికోసం అయ్యా. ఏంటయ్యా ద్వారాలు తెరవట్లేదంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు, ఎవరైతే యేసు నామాన్ని ఒప్పుకుంటారో, ఆయన నామమున ఎవరైతే ఒప్పుకొని ఆయన నామాన్ని ఉచ్చరిస్తారో ద్వారాలు తెరవబడతాయి అని చెప్పారంట.
వెంటనే అసలు ఇతను రక్షణ ఎలా పొందుకున్నాడు ఆ విషయాలని, అయ్యా నేను పాపిష్టి పనులు చేశాను, కోపిష్టుని, దుర్మార్గుని, నీచుణ్ణి, అయ్యా యేసు రక్తం నన్ను కడిగింది, ఆయన పరిశుద్ధపరిచాడు, ఆయన కృప, ఆయన రక్షణ నాకు తోడుగా ఉంది, ఆయన రక్షణ ఈ స్థలం దాకా తీసుకుని వచ్చింది, ఆయన కృప నన్ను నిలబెట్టింది అనగానే ద్వారాలు తెరవబడ్డాయి అంట. చప్పట్లో యేసునామాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా చెప్పండి. యేసునామాన్ని ఒప్పుకోవడం అంటే నేను పాపిని, యేసు రక్తం నన్ను కడిగింది, దేవుని కృపలో ఆయన వాక్యమై ఉన్న దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు, నరవతారిగా శరీరధారిగా వాక్యమై ఉన్నదాడు, వాక్యం శరీరం దాల్చి ఈ లోకానికి వచ్చి ఇదిగో యేసుక్రీస్తు దేవుడిని నమ్మమని చెప్పి, అలాగే యేసుక్రీస్తు ఆయన నామములో బాప్తిష్యం పొందుకొని ఆయన కొరకు సాక్షిగా జీవించాలి, ఆయన వాక్యాన్ని పాటించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఇది ఆయన నామాన్ని ఒప్పుకోవటం అంటే. అల్లు చెప్పండి, వాక్యం ఏం చెప్తుంది ఆ వాక్యాన్ని ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? అల్లు చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, కాపరే జీతగాడు, దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? దీన్ని కాపరే జీతగాడే. కాపరి దగ్గర ఉంటే మీకు జీవం కలిగినటువంటి నిత్య జీవం దక్కుతుంది. చదువు ఆ వాక్యాన్ని, ముందుకెళ్ళిపో. జీతగాడు గొర్రెల కాపురి కాదు గనుక, గొర్రెలు తనను కానందున తోడేళ్ళు వచ్చుట చూసి గొర్రెల్ని విడిచిపెట్టి పారిపోతాడు. తోడేళ్ళు, ఆ తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొట్టాయి అంటే ఆత్మీయతలు, ప్రార్థన, పరిశుద్ధత, విశ్వాసం చెదరగొట్టేస్తాయి. తోడేళ్ళు చేసేది అదే, ఆధ్యాత్మికంగా సంపేసుకొని తినేస్తాయి తోడేళ్ళు. ఎందుకంటే ఆ తోడేళ్ళకి సరైన కాపరి లేడు కాబట్టి. జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్య పెట్టడు, ఆలోచన ఉండదు, అవగాహన ఉండదు. గొర్రెలే ఎలాగుంది, పరిస్థితి ఏంటి, వాటిని ఉపదేశంలో నడిపించాలి, పచ్చిక గల బయళ్లలో ఆ గొర్రెలను నడిపించాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల్ని విరుగుదును. జీతగాడు గొర్రెల్ని తోడేళ్లకు అప్పచెప్పును. ఆ మాట చూడు. పారిపోతాడు. అక్కడ రాయబడిన మాట ఒకటి ఉంది, జీతగాడు గొర్రెలను తోడేళ్లకు అప్పజెప్పును అన్న మాట చూడు. అంటే పారిపోతున్నాడంటే ఎవరికి అప్పు చెప్పాడు? గొర్రెల్ని తోడేళ్ళకి అప్పు చెప్పి పారిపోయాడు. ఇప్పుడు తోడేళ్ళు అనగా సాతానుకు సంబంధించినటువంటి, కోమాకు సంబంధించిన పరిస్థితి. ఈ గొర్రెలు సాతానుకి అప్పచెప్తాడు. సాతాను యొక్క వాడి ఆలోచన, వాడి తంత్రం, వాడి యొక్క మెజారిటీ, వాడి యొక్క స్థానం ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడికి వెళ్ళిపోతాడు. వాడు కూడబెట్టుకునేది, వాడు జమ చేసుకునేది అంతా, వాడు సంపాదించేది అంతా ఏందో తెలుసా? నరకానికి సంపాదిస్తున్నాడు ప్రజల్ని. కాబట్టి నరకానికి అప్పచెప్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు రాకడ, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. నీ కొరకు కన్నీరు విడుస్తూ కాపరిగా ఉండి నిన్ను కాచుకుంటున్న కాపరి నాయకత్వంలో నువ్వు నడిస్తే నిశ్చయముగా నీకు ఒక అద్భుతమైన జీవాన్ని దేవుడు దాచి ఉంచాడు. అల్లు చెప్తా ఒకసారి గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యంలో నేను విశ్వసిస్తున్నాను, మీరు ఎందుకంటే వాక్యాన్ని ఒప్పుకున్నారు. మీరు చెప్పండి, కాపరే, జీతగాడే. మీకు ఏదైనా ఆపద వస్తే కాపరి ఆదుకుంటాడు.
జీతగాడు, నాకు చాలా ఫోన్లు వస్తాయి. కడుపుల నొప్పి వచ్చినా, కుటుంబంలో బాధలు వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా నాకు ఫోన్లు వస్తాయి. ఎందుకో తెలుసా? వాళ్ళ ఊర్లో కాపర్ లేడు కాబట్టి నా దగ్గరికి వస్తాయి ఫోన్లు. అర్థమవుతుందా మీకు? అక్కడ సేవకుడు ఉన్నాడుగా, అక్కడ సంఘం ఉందిగా, అక్కడికి పోరు, ఇక్కడికే వస్తారు. కారణం ఏంటంటే కాపరి మంద కొరకు ప్రాణం పెడతాడు, కాచుకుంటాడు, బాధ్యత నెరవేరుస్తాడు. గమనిస్తున్నారు మీరు? ఈ రోజున కాపరి కావాలా, జీతగాడు కావాలా? కాపరి ద్వారా కాపుదల అవసరం, కాపరి ద్వారా సమస్తం అవసరం. కానీ లోకంలో సింధులేయటానికి జీతగాడు కావాలంటారా? అలాగా అని చేశారంటే నిశ్చయముగా నరకం మీ కొరకు ఎదురు చూస్తుంది. చాలామంది నామకర్త ప్రజలు, కృతజ్ఞత లేని వారు చాలామంది కాపరి ఆపదలోనేమో కాపరి, ఆపద లేనప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు కొడుకు పెళ్లి చేయి, కూతురు పెళ్లి చేయి, ఇల్లు గట్టు పెళ్లి చేయి, ఆ అంగులు ఆరుబాటాలకేమో కాపరి కాదు, జీతగాడు. ఏమండి? దుఃఖానికి ఆపదకి మాత్రం కాపరి. ఇది న్యాయం అంటారా, అన్యాయం అంటారా? మీరు చెప్పండి. ఏది న్యాయం, ఏది అన్యాయం? కాపర్ని వెంబడించడం న్యాయం. అల్లులు చెప్తారు, సరే నాకు జీతగాడు అవసరం లేదు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు కాపరి, నాకు యేసయ్య ముఖ్యం, యేసయ్య వాక్యం ముఖ్యం. ఆయన వాక్యం నన్ను నిలబెడుతుంది, బాధలన్నింటిలో నుంచి నన్ను విడిపిస్తుంది, నా త్రోవకు వెలుగును చూపిస్తుంది, గాఢందపు కారపు లోయలలో చిక్కుకోకుండా ఆయన వాక్యం నా బ్రతుకుకు వెలుగుగా మారుస్తుంది. ఇటువంటి ఆలోచన ఎవరైతే కలుగుతారో, యేసయ్య వాక్యాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, యేసయ్యను కాపరిగా ఎవరైతే ఉంచుతారో, యేసయ్య కావాలని ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు కాపరిగా ఉండి కాచుకొనును గాక. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు తోసారు, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వాక్యం వింటున్నా నా ప్రియ. ఇక్కడ జీతగాడు మధ్యలో, కాపరి మధ్యలో, జీతగాడు అపనమ్మకస్తుడు, కాపరి నమ్మకస్తుడు. చెప్పండి నా వెనకనండి, నమ్మకస్తుడు అనండి, నమ్మకస్తుడు అనండి. నమ్మకమైన వారికి మెండైన, చెప్పండి చెప్పండి, అది అక్కడ ఆగండి, చెప్తాను విషయం. ఇప్పుడు ఏబేలు ఎవరు చెప్పండి? నమ్మకస్తుడు అనండి. మరి కయ్యోను అపనమ్మకస్తుడు. ఈరోజు నీ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, కాపరి అనే మాటకు నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడంటే అవసరమైతే ప్రాణాన్నైనా పెడతాడు, అంత నమ్మకస్తుడు. ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, నమ్మకస్తుడివేనా, నమ్మకస్తురాలువేనా? నమ్మకమైన వారికి మెండైన దీవెన. ఆ రోజున బాప్తీసం తీసుకునేటప్పుడు ఒక ప్రమాణం చేశావు, అయ్యా నువ్వు దేవుడు అని నేను నమ్మాను, దేవుడు అని నేను నమ్మాను, బాప్తీసం తీసుకుంటా. దైవజనుడు ఏమంటాడు తెలుసా? ఏమని చెప్తాడో తెలుసా? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగక నువ్వు నిలిచి ఉంటావా అంటే తలకాయ ఊపి, నమ్మకంగా దేవుని కొరకు వారం మందిరానికి వస్తావా, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటేవా అన్నప్పుడు ప్రమాణం చేస్తావు, ప్రభుత్వ నిబంధన చేసుకుంటావు. కానీ ఈ వాక్యం వింటున్న నీవు బాప్తీసం తీసుకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా కనపడుతున్నావా? బహళ నమ్మకమైన దాసుడా, నిన్ను నీవు ఈ కొంచెం దాంట్లో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేక వాటి మీద నిన్ను నియమిస్తాను, అనేక వాటి మీద నేను నియమిస్తున్నాను. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. రోజున దేవునితో ఒక తీర్మానం చేసుకుని బాప్తీసం తీసుకున్నావుగా, దేవుని కొరకు నమ్మకంగా ఉంటానని. ఉందా నమ్మకం ఈ రోజున? ఈ వాక్యం వింటున్న నీవు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే విషయంలో నమ్మకంగా ఉన్నావా? ప్రభు కొరకు సాక్షిగా అలాగే జీవించే విషయంలో నమ్మకంగా ఉన్నావా?
నువ్వు నమ్మకాన్ని కోల్పోయి భక్తి చేస్తే దేవుని సన్నిధిలో నుంచి రావలసిన ఆశీర్వాదం పొరపాటును కూడా నీకు దక్కవు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు దాకా ఒకవేళ అపనమ్మకస్తురాలిగా జీవిస్తే, ఇప్పుడబ్బా నేను నమ్మకస్తుడిగా ఉండినట్లు నన్ను నీ ఆత్మతో నింపు, నీ కృపతో నన్ను నింపు అని ప్రార్థన చేసుకుని ఆ దేవుడు నమ్మకంగా ప్రభు కొరకు జీవించే అడుగులు నా దేవుడు ఇస్తాడు. నిన్ను సరిచేయగలిగిన వాడు ప్రపంచంలో ఎవ్వడు లేడు. నీ ఆస్తి, నీ తెలివి, నీ జ్ఞానము, నీ పరిస్థితి నిన్ను మార్చలేదు. యేసు ఒక్కడే నిన్ను మార్చగలడు, సాక్షిగా నిలబెట్టగలడు, నమ్మకంగా జీవింప చేయగలిగిన వాడు క్రీస్తు ఒక్కడే. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు, నీతిమంతుడు. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకమైన వారికి చెప్పండి, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అంటే అవి ఊహకందవు. ఒక స్త్రీ యవనస్తురాలంట, దేవుని సన్నిధిలో బాప్తీసం తీసుకుని దేవుని కొరకు జీవిస్తుంది. అనుకోకుండా తన యజమానుడు చనిపోయాడు. ఎందుకంటే లోకంలో ఉన్నాడు, తాగి దేశదిమ్మరిగా తిరిగాడు కయ్యంలాగా. అయితే ఈ యవనస్తురాలు ఆనాడు బాప్తీసం తీసుకునేటప్పుడు ఏ నిబంధన చేసుకుని ఏదైతే నమ్మకంగా ప్రభుతో తీర్మానం చేసుకుందో అలాగే దేవుని సన్నిధిలో జీవిస్తుంది. 3 ఆడపిల్లలంట. ఎంతమంది? 3 ఆడపిల్లలు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకునే విషయంలో, పరిచర్య చేసే విషయంలో ఏమండి, ఆ స్త్రీ భర్త లేకపోయినా, పెనిమిటి లేకపోయినా కానీ నమ్మకంగా ఈ 3 బిడ్డలను పెట్టుకొని, పిల్లలు పెద్దగైనా కానీ యవ్వనంలో ఉన్నారంట. 3 పిల్లలు మంచి అందగత్తెలు, సూపర్. పట్టుకుంటే కూడా మాసిపోతారేమో అట్లా ఉంటారు 3 పిల్లలు. దేవుని సన్నిధిలో వచ్చే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో క్రమంగా వచ్చి అందరికంటే ముందు వచ్చి సాపలేయటం, మందిరం తొడవటం, దైవజనులు ఏం చెప్తారో అది చేయటం, నమ్మకంగా ఇలా చేస్తూ ఉన్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిడికి వచ్చేసారు. 3 పిల్లలు పెళ్ళిడికి వచ్చారు. ఆనాడు ప్రభుత్వం ఏ నిబంధన చేసుకుందో, నేను అవకతవకలుగా నామకార్థంగా నేను జీవించకూడదు, ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, పరిచర్యలో, ప్రార్థనలో, అలాగే పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలని ఆ రోజు బాప్తీసం తీసుకున్న రోజు ఏ తీర్మానం చేసుకుని అదే తీర్మానంతో తను తన పిల్లలను కూడా అలాగే నడిపిస్తూ పెంచుతూ ఉంది. పిల్లలు కూడా అలాగే తల్లిలాగా. కానీ ఆమె ఏమండి, 10వ భాగం ఇవ్వదు, 50% దేవుడికి ఇస్తుంది, 50% ఉంచుకొని బ్రతుకుతూ ఉంది. ఆమె అనలేదుగా, అనరు. ఎందుకంటే ఆ 10% కూడా మనం మింగి కూర్చుంటాం కదా. అల్లు చెప్పండి ఒకసారి. వాక్యానుసారమైన క్రమం కాదు. దేవుని సన్నిధిలో మీరు తీర్మానం చేసుకుని గమనించండి. 10% అంటే 10వ భాగం ఆమె ఇవ్వదు. ఆమె రాబడిలో 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఆమె ఇంట్లోకి, 50 రూపాయలు దేవుని మందిరానికి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అలాగ జీవిస్తుంది ఆ యొక్క స్త్రీ. అయితే ఆమె కొన్ని రోజులు అయిపోయింది. పెద్ద కొన్ని స్థలాలు ఉన్నాయి. చిన్న ఒక పాకలో ఉంటుంది, చిన్న పాకలో ఉంటుంది. అలా జీవిస్తుంది. ఈమె చేస్తున్న నమ్మకమైన భక్తిని బట్టి వాళ్ళ అన్ని జనులు, వాళ్ళ కులస్తులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, తన గ్రామస్తులు ఆమెను వేశారు, త్రోసేశారు. ఎందుకంటే ఆదివారం వస్తే పెళ్ళికి రాదు. పెళ్ళికి రమ్మని పిలుస్తారుగా బంధువులు. హలో మామా, అయ్ హలో ఎన్నో పెళ్ళికి రా, పెళ్లి చూపులు అంటే లేదు నా దేవుని మందిరానికి ఈ రోజున వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నా దేవుని మందిరానికి ఈరోజు వెళ్ళాలి అంటే అవసరం లేదా? నువ్వు ఒక్కదాని ఆఫ్టర్ ఆల్ దానివి. మేము పిలిస్తే రామా, ఎవడన్నా చూసుకుని ఎవరన్నా చూసుకొని బతుకుతున్నవి అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో పడి బ్రతుకుతూ ఉండేది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్య ఒక భక్తుడే బాప్తీసం తీసుకున్న భక్తుడు పోయి ఆ సినిమా హాల్ బుకింగ్లో లేదు, సినిమా హాల్ బుకింగ్లోనో
మరి మొత్తానికి ఎక్కడో నాకు తెలిసింది సమాచారం. తాగుబోతు వరుసలో బుకింగ్లో ఉన్నాడంట. ఆ పక్కన తాగుబోతుడు అన్యుడు ఎనికి తిరిగి ఏంది ఈడు ఎవడు ఎందాకని చూస్తున్న నెడతా ఉన్నాడని ఎనికి తిరిగి చూస్తే ఈడే గాబ్రియల్ గడు, చర్చికి పోయే గాబ్రియల్ గడు. చూడగా ఏంట్రా నన్ను నెడుతున్నావు గాబ్రియల్, వరే ఈరోజు పండగ కదరా, క్రిస్మస్ పండగ కదరా, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తారు కదా దేవుని ప్రజలు. ఎక్కడున్నావరేంటి ఎదవా ఎక్కడున్నావేంట్రా పని చేసుకుంటా, ఇక్కడేం పనిరా నీకు ఎదవా, తాగుపోతాడా ఇక్కడ ఎందుకున్నావురా నువ్వు అని మాట్లాడితే వాడికి ఏం అర్థం కాకుండా సిగ్గొచ్చి పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకుని దేవుడి మందిరానికి వచ్చాడంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కొన్ని సందర్భాల్లో నీ నమ్మకత్వం కోల్పోయినప్పుడు అన్ని జనులతో కూడా మాట్లాడిస్తాడు. హల్లెలూయా చెప్పండి. మాట్లాడిస్తాడా లేదా? అవసరమైతే గాడితో నోరు తెరిచి మాట్లాడిస్తాడు ఆయన. వాక్యాన్ని చూడు, బిలాముతో గాడిద నోరు తెరిపించి మాట్లాడించాడు. ఏమో నోరు బారేసుకుంటున్నావే, మళ్ళీ ఆ కాలువ దగ్గర చర్చికి పోతావుగా, పెద్ద బైబిల్ తీసుకొని అడిగి పోతావుగా, ఎగచించుకుంటున్నావేంది అని అన్ని జనులు నీ నోరు కంట్రోల్ చేస్తే అప్పుడు అమ్మగారు తగ్గుంటావు. అంటారా అనరా? అవును, చర్చికి వెళ్తారుగా, దేవుని నమ్ముకున్నారుగా, మీ నోరేంది అలా ఉంటుంది, అంత లెగిస్తుంది ఏంది అని అంటారా అనరా? ఒక్కొక్కసారి దేవుడు అన్ని జనుల ద్వారా కూడా మనతో మాట్లాడిస్తాడు. నీ మనస్సు చచ్చిపోయింది, నువ్వు నమ్మకంగా ఉండలేదు, నువ్వు నమ్మకంగా ఉండుగా కానీ అన్ని జనులతో మాట్లాడిస్తాడు. భక్తిహీనులతో కూడా మాట్లాడిస్తాడు. ఈ తాగుబోతుడు ఏమండి దేవుని సన్నిధికి వచ్చి బాప్తీసం తీసుకుని తాగటానికి వరసలో పోయి ఉంటే అన్ని జనుడు మాట్లాడితే సిగ్గొచ్చి బైబిల్ తీసుకుని దేవుడి మందిరానికి వచ్చి జీవితంలో నేను ఇంకా తాగకూడదని తీర్మానం చేసుకున్నట్ట. కానీ అలాంటి భక్తురాలు కాదు ఈ స్త్రీ, అలాంటి భక్తి చేసే ఆమె కాదు. ఎలాంటిదంటే వయసుకు వచ్చారు, 3 పిల్లలు పెళ్ళిడికి వచ్చారు. పెళ్ళిడికి వచ్చి ప్రభు కృపలో ఉన్నారండి. ప్రభు కృపలో ఉండి అలా జీవిస్తున్నారు. ఇప్పుడు బంధువులకి, స్నేహితులకి, గ్రామానికి, ఆమె ఉంటున్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలకు దూరం అయిపోయింది. చివరికి వాళ్ళందరూ దోసేసారు, పెద్ద భక్తురాలని తోసేసారుగా. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఆమంటే గిట్టటల్లా. 2 చేతులు ఎత్తి ఒకసారి వెళ్ళి చెప్పండి, చెప్పు సరిగ్గా చెప్పు, హల్లెలూయా. గిట్టటల్లా. ఏహో ఇంక నువ్వేనా ఏమైనా పరిచయం చేసేది, సాపలు పరిచేది, ప్రార్థన చేసేది, ఏమైనా పెద్ద భక్తురాలు అని విశ్వాసులకు కూడా శత్రువు అయిపోయింది. హల్లెలూయా. విశ్వాసులు కూడా ఆడిపోసుకుంటున్నారు, ఆత్మీయులు కూడా ఆడిపోసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. పిల్లలకు పెళ్ళిడు వచ్చింది, ఏమండి ఈ సంపాదన ఏందో, సంపాదన గురించి ఏం పట్టించుకోవట్లేదండి, నమ్మకంగా పరిచర్య చేస్తుంది. బాప్తీసం తీసుకున్న ఆనాటి నుంచి పిల్లలు పెళ్ళిడు వచ్చేంతవరకు కూడా నమ్మకంగా పరిచర్య చేసే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ప్రభుని ప్రేమించే విషయంలో, ప్రభుని ప్రకటించే విషయం నమ్మకంగా ఉంది. ఒకరోజు ఒక పాస్టర్ గారిని పిలిపించాడంట వాక్యం చెప్పటానికి. కొన్ని సంవత్సరాల కిందట పిలిస్తే ఆ వ్యక్తి వచ్చి ప్రసంగం చేసి ఒక 2 రోజులు ఉండి ఆ సంఘంలో ప్రసంగం చేసి అందరిని, సంఘస్థులందరిని గమనించాడంట. అల్లి చెప్పండి. అందరు గమనిస్తే నమ్మకస్తులు ఎవరైనా ఉంటారంటే వీళ్ళు నలుగురే కనపడ్డారు, తల్లి 3 పిల్లలు. అందరూ ఆమెననగా పక్కన పగ్గాలు లేకుండా పారిపోవటం, ఆమెననగా వెళ్ళిపోవటం, వాళ్ళ ఇష్టారాజ్యంగా జీవించటం. కానీ వీళ్ళు మాత్రం నమ్మకంగా ఆ దైవజనుడికి కనపడ్డారు. అమ్మ నిద్రపోమాకు, నమ్మకంగా కనపడ్డారు. అప్పుడేం మాట్లాడాలి ఆ దైవజనుడు. 10 సంవత్సరాల తర్వాత వచ్చాడంటే ఈ పాస్టర్ గారు వాక్యం చేయటానికి, మళ్ళీ అదే ప్రాంతానికి మళ్ళీ అదే సంఘంలో వాక్యం చేయటం ఆ పాస్టర్ గారు పిలిపించాడంట. అప్పుడు కూడా ఈ పిల్లలకు పెళ్లి కాల. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పెళ్లి కాల. ఈ కాయకమ్మ కథలు కావు జరిగిన విషయం ఇది. హల్లెలూయా చెప్పు. కాయకమ్మ కథలు కాదు. ఏంది పాస్టర్ గారు ఎంత ఎత్తకొచ్చాడు అనుకుంటారేమో. ఏనండి, మీ జీవితాలు బాగుపడతాయి. అద్భుతంగా 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే కూడా
ఆనాడు బాప్తీసం తీసుకుని ఎలాగ పరిచర్య చేస్తూ నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉందో, అలాగే 10 సంవత్సరాల కిందట వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి ఆ దైవజనుడు ఆ నలుగురిలో అదే నమ్మకత్వాన్ని చూశాడంట. చెప్పండి, కాపర్లో ఏం కనపడుతుంది? నమ్మకత్వం కనపడుతుంది అనండి. కాపర్ అంటే ఎవరు? నమ్మకస్తుడు, హేబేల్. అదే నమ్మకము. ఏమయ్యా, ఏమో వృద్ధాపాయంలో ఉంది, పిల్లలేమో పెళ్ళిడికి వచ్చారు. ఒక అమ్మాయికి 30 సంవత్సరాలు, ఒక అమ్మాయికి ఏమో 29, ఒక అమ్మాయికి ఏమో 25 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఆనాడు ఒక 10 సంవత్సరాల కిందట వచ్చాను నేను. యవనస్తులుగా ఉండి పరిచర్య చేశారు, ఆమె కూడా యవనంలో పరిచర్య చేసి నమ్మకంగా ఉంది. ఈరోజు కూడా నమ్మకంగా వృద్ధాపాయంలో ఉన్నా కానీ సంఘాన్ని సహవాసంలో నమ్మకంగా ఉంది. ఎవరాళ్ళు? వాళ్ళ ఇంటికి పోవాలి. అల్లే చెప్పండి ఒకసారి. ఈ పాస్టర్ గారు, ఈ స్థానిక పాస్టర్ గారు కలిసి ప్రసంగం చేయడానికి వచ్చిన పాస్టర్ గారు, స్థానిక పాస్టర్ గారు కలిసి అనుకోకుండా దేవుని మందిరంలో నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వెళ్ళగానే ఆ ఇంటికాడికి వెళ్ళగానే ఒక పాక అంటండి, పాక ఆ ఇల్లు చూసి చూడగానే వాళ్ళు దైవజనులు చూడగానే గచ్చ వణిగిపోతుంది. అయ్యా మీరు రావటం ఏంటి? అయ్యా ఏదో మన పాస్టర్ గారు, స్థానిక పాస్టర్ గారు వస్తే ఏదో సర్దుకం పాత్రని మళ్ళీ ప్రసంగంకి వచ్చాడని గచ్చ వణిగిపోతుందంట. అల్లు చెప్పండి. ఆ స్థానిక పాస్టర్ అంటే దుప్పట వేసినా, సీపి కట్టేసినా కూర్చుంటాడు, లేకపోతే ఏదో ఒకటి మంచినీళ్ళు ఈ పైన పట్టించుకోలే. అల్లు చెప్పండి. పట్టించుకోడుగా. మంచి స్పీకర్ వచ్చాడు కదా, కంగారు పడిపోతుంది. అయ్యా అని గజ వణుకుతుంటే పరిస్థితి ఏమీ లేని పరిస్థితి. కానీ ఏంటయ్యా మీరు రావటం? మేము కబురు పెడితే మేమే వచ్చేళ్ళం కదా మందిరం కాడికంటే. కాదమ్మా, మీకోసం ఇచ్చాము అని కూర్చోబెట్టుకొని, అమ్మా నేను సేవకుని, నేను దేవుని కృపలో గొప్ప సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు. నాకు 3 కుమారులు, ఒక కుమారుడు స్పెషలిస్ట్ డాక్టర్, ఒక 2 దైవజనులు అభిషేకంతో నింపబడి సేవ చేస్తున్న సేవకులు. నీ ముగ్గురు కుమార్తెల్ని నా 3 కుమారులకి ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా, ఇస్తావని అడిగాడంట. ఇంకా ఆ తల్లికి కన్నీళ్ళు ఆగలేదంటండి. అంతకంటే ధన్యత ఇంకేమైనా ఉంటుందా ప్రపంచంలో? అయ్యా మీరు అంతలా మాట అన్నారు, అంత మాట అడిగారు, అయ్యా అసలు మేము సరిపోతామా అని కళ్ళము నీళ్ళు పెట్టుకుని అసలు ఆనందమయమైపోయి అద్భుతంగా, ఏమండి ఎప్పుడు ముహూర్తాలు, ఇప్పుడు బేమడ దగ్గరికి పోదామా? అల్లు చెప్పండి, బేమడ దగ్గరికి పోదామా? మంచి చూపులు చూద్దామా? లగ్గాలు పెట్టుకుందామా? నలుగు పెడదామా? శాపం రుద్దుదామా? ఏం లేదు, ఏ పత్రికలు ఏం లేవు. అద్భుతంగా దైవజనుడు ఏది చెప్తే అది చేసి 3 పెళ్లి చేసేసాడు. నమ్మకం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది జరిగిన విషయం. అద్భుతంగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. దేవుని యొక్క ప్రేమను పంచుతున్నారు వైద్యులు కొందరు దేవుని పనిలో. ఈ వృద్ధాపాయంలో ఉన్న తల్లి కూడా నాతో వచ్చే అన్నాడంట పాస్టర్ గారు. వెళ్ళిపోయిందంట. ఇంకా అంతకంటే కావాల్సిన తన్ని తింది. ఇప్పుడు నమ్మకంగా ఉన్న వారికి చెప్పండి, అమ్మా మరి ఎంతవరకు నమ్మకంగా ఉంటారు మీరు? ఈరోజు పెద్ద ప్రసంగాలు చేయాలనుకోవట్లేదు. సంవత్సరం ఆరంభంలోనే ఎంత నమ్మకంగా ఉన్నారు మీరు? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నప్పుడు ఎదురయ్యే శ్రమల్లో నువ్వు దేవుని కొరకు నిలబడితే నా దేవుడు నిన్ను సిగ్గుపరచడు, తలగా ఉంచుతాడు. రోషం కలిగిన దేవుడు నా దేవుడు. ఈ విధవరాలను సిగ్గుపరిచాడండి. విధవరాలను సిగ్గుపరిచాడా? సిగ్గుపరచలా. కోట్లకు ముష్టి నువ్వు సంపాదించే నీ పొలము, నీ పంట, నీ ఆస్తి, నీ ఇల్లు, నువ్వెంత, మనం ఆప్ట్రాలు కాలం యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం పొందుకుంటే మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారిపోతాం. కొట్టు చప్పట్లో. మనం ఏ పార్టీ వారం అండి?
నమ్మకంగా ఉండు, మెండైన దీవెలు నీకు వస్తాయి. ఎంతగా వచ్చిందంటే ప్రపంచంలోని ఈనాటికి కూడా హేబేలు బ్రతికే ఉన్నాడు. మొదటి మాట, హేబేలు నమ్మకస్తుడు, అందుకే అతని మీద లక్ష్యం ఉంచాడు. అతని గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఉన్నావా ఈ రోజున నమ్మకంగా? ఈ వారం వస్తావా? వచ్చే వారం నమ్మకంగా వస్తావా? ఎన్ని కత్తులు అడ్డం పెట్టాను నువ్వు దేవుని సన్నిధికి రాకుండా మానకుండా ఉంటే అదే నమ్మకత్వం. ఏ పరిస్థితులైనా నువ్వు నమ్మకాన్ని కోల్పోయావంటే దేవుని దీవెని కోల్పోయినట్టే. వాక్యం వింటున్న నా ప్రియ కాపరి నమ్మకత్వం కలిగిన వాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా హేబేలు వలె ఉంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండోదిగా మనం గమనిస్తే హేబేలు విశ్వాసం ఉందండి. విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడుగా మారాడు. నీలో ఒక విశ్వాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీలోనే ఉండాలా, నీ పిల్లల్లో కూడా ఉండాలా? చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. తిమోతిని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు ఏమన్నాడు తెలుసా? తిమోతి అబ్బాయి, ఇదిగో నేను విశ్వాసమును గురించి చూసినప్పుడు మొదట మీ అవ్వ అయిన లోయలో ఉంది. హల్లెలూయా చెప్పండి. తర్వాత నీ తల్లిలో విశ్వాసం ఉంది. ఆ లిద్దరిలో నుంచి నీలోకి వసించినది. హల్లెలూయా చెప్పండి. అవ్వలో నుంచి తల్లిలో నుంచి కుమారుల్లోనికి. ఇప్పుడు నేనున్నాను, నాలో నుంచి మీకు రావాలి. హల్లెలూయా చెప్పండి. ఎటువంటి విశ్వాసం అంటే శ్రేష్టమైన విశ్వాసం. ఎటువంటి విశ్వాసం అంటే దేవుడిస్తే బ్రతకాలి, దేవుడే నా సహాయం, దేవుడే నాకు ఆధారం, దేవుడు తప్ప మరొకటి లేదు అన్న విశ్వాసం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావా? పని చేసే ఆ పనిలో కూడా ఒక విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. రండి, నేను ఒక 100 రూపాయలు ఇస్తాను, లేదా ఒక 1000 రూపాయలు ఇస్తాను. ఏమండి, ఇప్పుడు వెళ్ళి ఏం లేదండి, నువ్వు పని చేసే అవసరం లేదు, జిందాబాద్ అని జైలు చెప్పాలి, నీకు 1000 రూపాయలు ఇస్తామంటే పోయి పలానా పార్టీకి నువ్వు జైలు చెప్పావంటే నువ్వు విశ్వాసవి కాదు. హల్లెలూయా చెప్పండి. నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు వెళుతున్న మార్గంలో, నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా ఒక ఆధ్యాత్మికమైన విశ్వాసం కలిగిన వ్యక్తివై నడుచుకోవాలి. ఒక విశ్వాసం. అది ఎటువంటి విశ్వాసం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించే విశ్వాసం అంటే ఏమండి, కడుపులు నొప్పి తగ్గితే బాగుండు, నేను ప్రార్థన చేసుకుని కడుపుల నొప్పి కోసం ఏమండి ప్రభుని నమ్మటం, విశ్వాసం ఉంచడం, అది కాదు విశ్వాసం. ఇప్పుడు నీకు వాహనం ఉందా, లేదా నువ్వు చేతి పనుడివా? హల్లెలూయా చెప్పండి. నా దగ్గరికి, నేను చేతి పనుడిని, నా దగ్గరికి వచ్చారు అన్నీ, వెంకటస్వామి గారు ఏమండి మా ఊర్లో మా ప్రాంతంలో గర్భాలయాన్ని వేయాలి, పోలేరమ్మ గారికి గుడి కట్టాలి, వస్తావా అని అన్నారు. దాన్ని గడితే 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు. నేను చేసే పని 10,000 రూపాయల పని. ఏమన్నాను తెలుసా? ఐ డోంట్ కేర్. ఇది కాదు విశ్వాసం. హల్లెలూయా చెప్పండి. ఇది కాదు విశ్వాసం. మనం ప్రభు కొరకు విశ్వాసంగా జీవించాలి. దేవుడిచ్చే 10,000 అయినా 10 కోట్లతో సమానం. అక్కడికి పోయి దేవునికి ఇష్టకరమైన పని చేయటం అది విశ్వాసం కాదు. విశ్వాసులే ఉండాలి, పిశాచిగా మారకూడదు. ఏమండి, ఇప్పుడు మేము జాతరకు పోతున్నాం, నీ బండి పెడతావా? నీ బండికి ఒక కొబ్బరికాయ కొడతాం, ఒక దండ వేస్తామంటే, ఒక బండి ఉందనుకోండి, మీకు వాహనాలు నడిపే వాళ్ళు ఉన్నారేమో, ఒక బండి ఉందనుకోండి, మీకు మేము బాడీకి మాట్లాడుకున్న ఒక 3,000 రూపాయలు ఇస్తున్నాం, నీకు వచ్చేదే 1,000 రూపాయలు రోజంతా నడుపుకుంటే బండికి 3,000 ఇస్తాం, కానీ నీ బండికి దండేస్తాం, కొబ్బరికాయ కొడతాం. ఓకేనా, వస్తావా అంటే నువ్వేమంటావు చెప్పు? ఓకే. ఈలోపు పాస్టర్ గారు కనపడితే ఎవరైనా విశ్వాసం కడితే ప్రైజ్లా, ఇదే విశ్వాసం. ఒక సిస్టర్ నన్ను చూసి టక్కున బొట్టు ఇటు తుడుచుకుంది. ఎందుకమ్మా నీ వేషం నాకు అర్థం కాదు, తుడుచుకునేది ఎందుకమ్మా, బొట్టు పెట్టుకోరా, అది ఎవడు నేను తీయమని చెప్పాను, గాజులు తీయమన్నానా, బొట్టు తీయమన్నాను నేను? హల్లెలూయా చెప్పు.
హల్లెలూయా. నేను ఏమని చెప్పానా? ఎవరు చెప్పారు? కాదులే అన్నయ్య, చర్చికి వచ్చేటప్పుడు ఒక రకంగా ఏమో బొట్టు లేకుండా రావటం, చర్చికి పోయిన తర్వాత ఏమో చర్చి నుంచి వదిలిపెట్టిన తర్వాత ఏమో బొట్టు ఒక బొట్టు పెడితే సరిపోతుంది. ఏడో కూడా ఒకటి పెట్టు. ఏం లేదు, సాతానుగాడు ఎప్పుడో ఒక తప్పుడు కోసి పడేస్తాడు కత్తి తీసుకొని. ఎవడు పెట్టమన్నా నిన్ను? అవన్నీ పెట్టుకోనరా, బొట్టు పెట్టుకోనరా. అది దేవుని వాక్యం నిన్ను దర్శించినప్పుడు నువ్వు తీసుకుంటావు అంతే. ఇది చెత్త అని నీకు అర్థమైనప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తావు. అంతవరకు చెత్తతో తిరుగుతానంటే తిరుగు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో చెత్తను పక్కన పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెత్త పెట్టుకొని ఓ చెత్త అంటే నీ ఇష్టం. అది దానికి ఎవడేమంటాడు? మళ్ళీ ఏందమ్మా చెత్త పెట్టుకున్నావు అంటే మళ్ళీ మందిరానికి రావు కదా. మూతి 30 మూరల బోడిద్ది. ఎంతనో మూతి, ఎంత బాద్ది. హల్లెలూయా చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఎటువంటి విశ్వాసం? నీ పిల్లలకు నువ్వు తల్లివై ఉంటే, తండ్రివై ఉంటే నీకే విశ్వాసం ఉందో నీలో ఉన్న విశ్వాసం నీ పిల్లల్లోనికి వసించాలి. చేదిరా చేదిరా ఈ దశంభాగం డబ్బులు తీరా దొంగ. దశంభాగం డబ్బులు రా ఎత్తి. హల్లెలూయా చెప్పు. ఈరోజు నేను దశంభాగం ఇస్తున్నా, ఇదిగో నువ్వు ఈరోజు కానుకి అని ఒక 10 రూపాయలు వాడికి ఇవ్వాలి. వద్దులే నాయన నువ్వు ఇయ్యి మాకు, నేను ఇస్తా. చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పియాలి దేవుడికి ఇచ్చేది. నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే హల్లెలూయా చెప్పు. హల్లెలూయా చెప్పు ఒకసారి. పిల్లలకు కూడా కానుకలు దేవుని సన్నిధిలో తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చేది కూడా నేర్పించాలి. దీన్ని విశ్వాసం అంటారా, పిశాసం అంటారా? వాక్యాన్ని బట్టి, ఆధారాన్ని బట్టి మాట్లాడుతున్నా. చెప్పండి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని వాక్యంలో ఉందా, రాయబడిందా లేదా? లోయ అయిన అవ్వలో ఉంది, తల్లిలో ఉంది, తర్వాత నెక్స్ట్ ఎవరికి వచ్చింది? తిమోతికి వచ్చింది. ఇది విశ్వాసం. ఈ విశ్వాసం దేవుడికి ఇష్టడుగా మార్చింది. ఈరోజు ఎటువంటి విశ్వాసం కలిగి ఉండు, నువ్వు దేవుడికి ఇష్టడుగా మారుతావు. నువ్వు ఏ ప్రార్థన చేసి నీ ఎక్కడికి వెళ్ళినా నా దేవుడికి ఇష్టడు కాబట్టి ఏమండి బంతిబో జరుగుతుంది. ఆ బంతిబోలో వడ్డించేవాడు మనోడయ్యాడు. చెప్పండి ఒకసారి. మనోడయ్యాడు. ఏమండి ఆ బంతిబోలో మనోడై ఉంటే మనం పోయి బంతిబోలో పోయి కూర్చున్నాం అనుకోండి భోజనంలో, వాడు మనకు పేకల దాకా పెడతాడు. ఎందుకంటే వడ్డిచ్చేవాడు మనోడు కాబట్టి, వడ్డిచ్చేవాడికి మనం ఇష్టలం కాబట్టి. హల్లెలూయా. ఏందో వాళ్ళకేందో కొసిరి వడ్డిస్తున్నావు అంటే ఆడు నా ఇష్టడు, నేను నాకు ఇష్టం వచ్చినట్టు వడ్డిస్తాను. ఈ సంవత్సరం ఆరంభంలో ఉన్నావు, దేవునికి ఇష్టడుగా ఉంటే నీకు వడ్డించాల్సిన అన్ని వడ్డిస్తాడు. హల్లెలూయా. దేవుడికి సరెండర్ అయిపోతే మనకు వడ్డించాల్సిన అన్ని వడ్డిస్తాడు. మనుషులకు సరెండర్ అయిపోయామనుకో మనల్ని జుట్టు పట్టుకుని లాగి కింద పడేస్తాడు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా ఎప్పుడు మారుతామంటే విశ్వాసంగా ఉండండి. ఏంటి ఆ విశ్వాసం అంటే? ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనపడాలి. నా ప్రభు పని కోసం దేన్నైనా నేను దేవుని వాక్యానుసారంగా జీవిస్తాను. అది నా విశ్వాసం. అలా జీవించండి. దేవుని కృపలో ఈ ఏబేలు కూడా విశ్వాసంతో జీవించాడు. దేవుడికి ఇచ్చే విషయంలో విశ్వాసంగా ఉండాలి. దేవుడికి ఇస్తే నాకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడికి మనం కొత్త నోట్లు ఇచ్చామనుకోండి, ఏమండి ఆయన వచ్చేసి మన దగ్గరికి నోట్లు పంపిస్తాడు. ఎంతమంది నమ్మారు? ఇప్పుడు మీరు ఇచ్చే దాని గురించి, మీరు ఇయ్యని దాని గురించి నేను ప్రస్తావించటలా. మీ విశ్వాసం ఎటువంటిదో మీ విశ్వాసాన్ని బట్టి దేవుడికి ఇష్టలుగా మారుతారు. మూడో విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అదేంటంటే దేవుడిని ఘనపరిచాడు. తొలిసూరు దాన్ని దేవుడికి ఇస్తున్నాడు. మందలో ఉన్న తొలిసూరు దాన్ని దేవునికి ఇస్తున్నాడు. అంటే మొట్టమొదటి స్థానం యేసయ్యకి ఇస్తున్నాడు. నువ్వు నీ జీవితంలో నా జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చేసేయాలి. హల్లెలూయా చెప్పండి. అదే దేవుడు కోరుకునేది. ఏదైతే మొదటి స్థానం దేవునికి ఇస్తావో, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే నీకేది కావాలో సమస్తం ఇచ్చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మొదటి స్థానం దేవుడికి ఇచ్చే అలవాటు నీకుందా? అలవాటు లేకపోతే ఈ సంవత్సరం ఆరంభంలో నువ్వు ఉన్నావు నా బ్రదర్, సిస్టర్, మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి. మొదట
ఏమండి, నువ్వు ఎదుటి వాళ్ళని ఎక్కిరించేదానికంటే నువ్వు ఎక్కిరించుకోవటం మంచిది మొదట. హల్లెలూయా చెప్పండి. మొదట నీవు అన్నీ కావాలనుకుంటున్నావుగా, మంచి పంటలు రావాలి, దేవుని సన్నిధిలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటున్నావు కదా, మొదట యేసయ్యకు నువ్వు స్థానమే, యేసయ్యని గనపరచు. దేవుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వది. చాలామంది ఇది తెలియక మొదట వాళ్ళ ఇష్టానికి వాళ్ళ సొంత కార్యక్రమాలకి స్థానాలు ఇచ్చి దేవుని పక్కన పెడతారు. అలా పక్కన పెట్టొద్దు. నువ్వు పక్కన పెడితే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఈ రోజున దేవుడిని ముందు ఉంచు ప్రతి విషయంలో. నా దేవుడే ముఖ్యం ముందు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇలాంటి ప్రస్తావన నువ్వు నడుచుకో. హేబేలు లాంటి సాక్ష్యం నా దేవుని ద్వారా నువ్వు పొందుకుందో గాక. హల్లెలూయా. మొదట పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది అది నీ పిల్లల పరిస్థితి కావచ్చు, ఏదైనా సరే, పెళ్ళి కావచ్చు, ఇల్లు కావచ్చు, అది ఏదైనా సరే, భౌహికంగా దేవుడికి మొదటి స్థానాన్ని ఇచ్చి నువ్వు నడుచుకుంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు నువ్వు దరిద్రతను అనుభవించావుగా, కన్నీటిని చూసావుగా, నీ కళ్ళల్లో శాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావుగా. ఇప్పటికైనా శాపం తొలగిపోవాలంటే యేసయ్యను ముందుగా ఉంచి గణపరచు. యేసు నామములో నిన్ను గణపరచబోతున్నాడు. యేసయ్య గణపరిస్తే ఆ ప్రత్యేకత వేరు. డబ్బు వలన, ఆస్తి వలన, అంతస్తుల వలన, ఈ లోకంలో వచ్చే వాటి వల్ల ఘనత వేరు. యేసయ్య వచ్చే ఘనత వేరు. అది ఎట్లా ఉంటుందంటే, నీ ప్రాంతం పరిమితి కాదు, ప్రపంచానికే అది తీసుకుని వెళ్తుంది. దేవునికి మహిమ కలుగున. ఫలానా వ్యక్తి మంచోడనే పేరు ఒక ఘనత. హల్లెలూయా చెప్పండి. ఫలానా వ్యక్తి ఫలానా సంఘంలో ఉన్నాడండి, సూపరు. ఇది కదండి ఘనత. ఇది కోట్ల రూపాయల కంటే విలువైంది కదా. ఈ ఘనత ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు దయచేయను గాక. నా దేవుడు మిమ్మల్ని గణపరచాలనుకుంటున్నారు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. దేవుని గణపరిస్తే మిమ్మల్ని దేవుడు గణపరుస్తాడు. మొట్టమొదటిది దేవుడికి ఇచ్చేసాడు. నా దేవుడి కంటే ఎక్కువైంది ఏం కాదు. మొదట నాకు దేవుడు ఇచ్చాడు, ఇది దేవుడికే ఇవ్వాలి, దేవుడికి ఇచ్చింది దేవుడికే ఇచ్చేసేయాలని తీర్మానం చేసుకొని దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. ఈ రోజున నీ జీవితంలో మొదటి స్థానం దేవుడికి. దేవుడు నిన్ను గణపరచును గాక. ఇంకొక విషయాన్ని, నేను 4వ విషయాన్ని చెప్తాను. అదేంటంటే, మొత్తానికి సంపేసి బూడిసిపెట్టి ఏమి ఎరగనట్టుగా తిరుగుతున్నాడు కయ్యోని గారు. తిరుగుతుంటే, అరే అబ్బాయి పిలిచి, మీరిద్దరూ ఎడదీయలేని బంధం కదా, అన్నదమ్ములు మంచి కలిసిమెలిసి ఉంటారు కదా, మీ తమ్ముడు ఎక్కడా ఏంటి అని అన్నప్పుడు ఈ కయ్యోని ఏం సమాధానం చెప్తున్నాడు తెలుసా? కయ్యోనికి, నేను హేబేలుకి నా తమ్ముడికి నేను ఏమన్నా కావలివాడినా? నన్ను కావలివాడిగా ఉంచావా? అందుకేనా మమ్మల్ని ఇద్దరిని పుట్టించింది? నన్ను పుట్టించింది అందుకేనా? నేను కావలివాడిని కాదు. వాడు ఎటు తిరుగుతున్నాడు, ఎటు పోయాడు, నాకు సంబంధము లేదు. సంబంధం లేని పరిస్థితి మాట్లాడుతున్నాడు దేవుడి ముందు. అయితే దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ తమ్ముడైన హేబేలు యొక్క మొర, స్వరం, రక్తం నాకు మొరపెడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట ఎక్కడుంది అని మనం గమనిస్తే 4, 9, 10 వాక్యాల్లో మనం గమనిస్తాం. కయ్యోని అడగగా అతడు, నేను ఎరుగను, కావలివాణ్ణా? నాకు మొర్ర పెట్టుచున్నది. మొర అనండి. మొర వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన అయితే గట్ట నిద్రపోతారు. మొర పెట్టే వాళ్ళు ఎట్టుంటారంటే, మొరకి ప్రార్థనకి తేడా చెప్పనా? మొరకను ప్రార్థనకి తేడా చెప్పనా? ప్రార్థన ఏముంది? ప్రభువా, తండ్రి, నాయన, ప్రార్థన ఇది. హల్లెలూయా, స్తోత్రం నాయన, నీకు తెలియంది ఉంది, అంతా నీకు తెలుసు కదా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, నా ప్రార్థనను ఆలకించుదు గాక, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఇది ప్రార్థన. అల్లు చెప్పండి ఒకసారి. ఇది ప్రార్థన. ఏముంది? కావాలనుకుంటాం, అవసరం కాదు ప్రార్థన. మొర అంటే ఎట్లుంటుందో తెలుసా? మొర అంటే బిగ్గరగా కేకలు వేసి, ఏమండి, నీ కళ్ళల్లో నీళ్లు కారుతూ. అల్లు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొర అంటే ఎట్లా ఉంటుందంటే
హాగరు కుమారుని తీసి పొదలో కొట్టగానే వాడు ఏరుమని ఏడుస్తున్నాడంట, గుండెలు పరిగెట్టట్టు ఏడుస్తున్నాడంట. అప్పుడు ఆకాశం ముందున్న దేవుడు చూసి, ఈ చిన్నవాని మొర నేను ఆలకించాను, వీణ్ణి నేను ఆశీర్వదించబోతున్నాను. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నా తండ్రి ద్వారా నేను ఎలాగైనా పొందుకోవాలని దేవుని, ఒక చిన్న పిల్లగాడు చూడండి, వాడు కానీ ఇంకా ఏడుపు ఒక్కొక్క పిల్లలు ఉంటారు, ఏడుపు మొదలు పెట్టారంటే తండ్రి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకున్న దాకా వదిలిపెట్టరు. ఏడిసే విధాయకం చూడండి, ఎలాగైనా ఏడిసి ఎగ్గోలు పెట్టి తండ్రి దగ్గర తీసుకుంటాడు. అమ్మ ఎవరు ఈడ ఏడుపు ఆపేటట్లేదు, ఈడి మొర అస్సలు తట్టుకోలేకపోతున్నాం, ఈడి గొంతు ఆపేటట్లేదని చివరికి ఏం చేస్తాడు, నీకేం కావాలో చెప్పురని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఎవరు? మన కన్న తండ్రులే ఇస్తారు. కొంచెం గోసాడి గట్టిగా కేకలేసి ప్రార్థన చేస్తే, మొరపెడితే. ఇదండి మనం దేవుని సన్నిధిలో పరలోకమందున్న తండ్రి నాకు సహాయం చేస్తాడు. నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపంగా ఉంటాడు. యేసయ్య సమీపంగా ఉండాలి మీకు, అదే నా ఆశ. మీరు అలా ప్రార్థన చేయండి, కన్నీళ్లు విడవాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోకూడదు దేవుని సన్నిధిలో. ఆమేన్ చెప్పండి. మీరు మొరపెట్టేవారుగా మారిపోవాలి. ఎవరు స్వరం వినపడుతుంది తెలుసా? హేబేలు మొర్ర నాకు స్వరము వినపడుతుంది, కేకలు వేస్తుంది. మొర్ర అనగా కన్నీళ్లు విడవటం. ఇంకా నాకు ఎవ్వరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా అని కేకలు పెట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో, ప్రభువు సన్నిధిలో అడిగి పొందుకోవటం. దేవునికి మహిమ కలుగును గాక. నేను గమనించినప్పుడు, హెబ్బేజు గురించి గమనించినప్పుడు, హెబ్బేజు దేవుని సన్నిధిలో మొరపెట్టెను అని రాయబడింది. దేవుని సన్నిధిలో మొరపెట్టాడంట. హెబ్బేజు దిగొచ్చాడు, దేవుడు దిగొచ్చాడు హెబ్బేజు ముందుకి. ఏంట్రా అబ్బాయి మొరపెట్టావుగా, ఏంటి ఉపదేశం అంటే, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని ఒక ప్రార్థన చేశాడు. తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేశాడు. తర్వాత నా సరిహద్దులు విశాలపరచు అన్నాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? కీడులో పడకుండా నన్ను కాపాడు, తప్పించని ప్రార్థన చేశాడు. అందుకే హెబ్బేజు మొరపెట్టినందున చివరికి సహోదరుల కంటే హెబ్బేజును దేవుడు గణపరిచెను. మొరపెట్టే ప్రార్థన వేరండి, మొరపెట్టే తత్వం వేరు. అలాంటి ప్రార్థన నువ్వు చేస్తే, మొరపెడితే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడిస్తే, నా దేవుడు నిన్ను ఆశీర్వదించి అందలానికి ఆశీర్వాదకరంగా ఉంచును గాక. నేను చాలామందిని చూస్తాను, ఏదో వస్తారు, ఫార్మాలిటీగా వస్తాం పోతాం అన్నట్టుగా కాదు. చాలామంది ప్రార్థన అనేది ఏదో సింపుల్గా చేసుకుని పోయేదిగా. దేవుని సన్నిధిలో వచ్చి కన్నీరు విడవాలి. నీ కన్నీరు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తుంది. సరిహద్దుల విషయాలు నిశ్చయముగా నువ్వు మొరపెడితే ఏమి లేదు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. యాకోబు చివరికి యాకోబుకు దక్కింది ఏంటంటే, సర్వశక్తి కలిగిన దేవుడే దక్కిపోయాడు, మిగిలిపోయాడు. అరే వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టి తెల్లారిపోతుంది. మీకేమో ఒక ఆలోచన, 1 గంట అవుతున్న పాస్టర్ గారు ఈరోజు వదిలిపెట్టలేదు అని. ఆయన కూడా ఒకటే ఆలోచన, వదిలిపెట్టరా యాకోబుగా, నేను వెళ్ళిపోతా తెల్లారిపోతుందంటే, కాదు నాయన నేను మొరపెడుతున్నా. ఆయన మొర ఏం చేసిందంటే, చివరికి యాకోబుకు మిగిలింది ఏంటంటే, దేవుడే చివరికి దక్కిపోయాడు, చివరికి దేవుడే చిక్కిపోయాడు. ఆయన మొర దేవుని ఆపేసింది. దేవునికి మహిమ కలుగు. మొర అంటే అది, ప్రార్థన అంటే వేరు, మొర వేరు. ఏడుస్తున్నా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాను. అరే నిన్ను ఆశీర్వదించండి, 2 భార్యలు ఉన్నారు, మందు ఉంది, ఇంత ఉంది, అది ఏంది, ఇంత ఉన్న తర్వాత ఆశీర్వదించాలంటే, కాదయ్యా అవన్నీ నాకు అనవసరం, అవన్నీ వేస్ట్, ఎన్ని ఉన్నా వేస్టే, నువ్వు ఉంటే నాకు చాలు. ఇది ఆశీర్వాదం. అల్లు ఇది చేసాడు హెబ్బేజు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించంటే, ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, దేవుని సంపాదించుకోవటం ఆశీర్వాదం, ఇంకేం లేదు. ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే ఇది కావాలి, అల్లు ఏది ఉంటే అన్నీ కలుగుతాయి నీకు. చెప్పు, అన్నీ మీకు సొంతం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయన హస్తం మీకు తోడుగా ఉండును గాక. మీ సరిహద్దుల విషయాలు పరచటం అంటే మీకు ఒక మంచి సాక్ష్యం. సరిహద్దు అంటే నీ సాక్ష్య జీవితం.
నీ సాక్ష్య జీవితం నిశ్చయముగా విస్తరించబడాలి. అలాగే కీడులో నుంచి తప్పించు అని అంటే, కీడు అంటే ఒకటే కీడు ఉంది, ఏదో తెలుసా? నరకం అనే కీడు ఒకటి ఉంది. దాంట్లో నుంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించును గాక. ఇప్పుడు ఈ విధంగా మొరపెడుతున్నాడు హేబేలు, అయ్యా అని మొరపెడుతున్నాడు. ఈ రోజున ఇటువంటి మొర మీరు పొందుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఊరికట ఏదో ఫార్మేట్లుగా వచ్చి ప్రార్థన చేసుకోమాకండి. ఈ సంవత్సరం ఆరంభంలో ఉన్నారు, ఈసారి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మీరు కన్నీరు విడవాలి, లేదా ఇప్పుడే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మొరపెడితే మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. పరిస్థితులన్నిటిని దేవుడు మార్చునుగాక. నేనేమి చేయను, ఒక 2 ముక్కలు ప్రార్థన చేసి ముగించి మిమ్మల్ని త్వరగా ఇక్కడి నుంచి పంపిస్తాను. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటో తెలుసా? నమ్మకంగా ఉండాలి. హేబేలు వలె నమ్మకంగా ఉండాలి. రెండోదిగా విశ్వాసంతో ఉండాలి. మూడోదిగా నిశ్చయముగా దేవుణ్ణి ఘనపరచాలి. నాలుగోదిగా మొరపెట్టాలి. మొరపెట్టేవాడికి ఎట్లా ఉంటాడు దేవుడు? దూరంగా ఉంటాడా, దగ్గరగా ఉంటాడా? మరి ఈ సంవత్సరం అంతా దేవుడు దగ్గరగా ఉండును గాక. కోరుకోండి, నీ పిల్లలకు దగ్గరగా యేసయ్య ఉండును గాక, నీ పనికి దేవుడు దగ్గరగా ఉండును గాక. నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుని సన్నిధిలో మొరపెట్టండి, అట్ట ప్రార్థన చేసుకోండి, కన్నీళ్ళు విలవండి. ఏందమ్మా ఏమగాక కారుతుంది కన్నీరు, ఏంది ఇంత కేకలు పెడుతున్నట్టు ప్రార్థన చేస్తుంది, ఎవరైనా ఎక్కిరిస్తారా? ఏమండి, ఎక్కిరించుకుంటే ఎక్కిరించుకోండి, వాళ్ళ పల్లె ఊడిపోవును గాక, నీ పంటే పండును గాక. ఇబ్బంది ఏముంది? నిజంగా మొరపెట్టేటప్పుడు కన్నీళ్ళు కాల్చేటప్పుడు ఏ పాపిష్టి పని చేసింది ఈ మనిషి, వామ్మో ఈయన ఏంది ఎంతలాగా ఏడుతున్నాడు, అది ఇది అని కూడా అనుకుంటారు. అనుకుంటే అనుకొని ఏం ఇబ్బంది లేదు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. లేచి నిలబడి నిజముగా మొరపెడదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, దేవుని సన్నిధిలోకి చేరి వచ్చిన నీ బిడ్డలతో హేబేలు నుంచి ప్రభువా, ఒక అద్భుత రీతిలో నువ్వు నమ్మకంగా ఉండాలని, విశ్వాసంగా జీవించాలని, మొదటగా నన్ను ఘనపరచాలని, అలాగే నీవు మొర్రపెట్టాలని మీరు మాట్లాడారు. నిజముగా నా తండ్రి, ప్రార్థనా జీవితం లేని వారికి ప్రార్థన ఆత్మను ఈ సంవత్సరం ఆరంభంలోని దేవుడు నిశ్చయముగా కుమ్మరించుదుగాక. అలా ఎవరు ఏ ఇబ్బందితో, ఏ సమస్యతో ఈరోజు నీ సన్నిధికి వచ్చారు, హేబేలు తన మీద లక్ష్యం ఉంచినట్లు నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి మీద నీవు లక్ష్యం ఉంచండి. నీ దృష్టి నిలపండి అయ్యా. హేబేలు వలె నమ్మకస్తులుగా జీవించాలి. అపనమ్మకస్తులై అడుగులు వేస్తున్నారేమో, వారి అడుగులు నమ్మకస్తులుగా వేసే అడుగులుగా నువ్వు మార్చదుగాక. ఇప్పుడు వరకు నమ్మకస్తులుగా జీవించకపోతే నువ్వు మాట్లాడు. కాపరిలో నమ్మకత్వం ఉంటుంది, జీతగాళ్ళలో నమ్మకత్వం ఉండదు. ప్రభువా, నిజముగా ఈరోజు దేవుని సన్నిధిలో ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరూ నమ్మకస్తులుగా, నీ ఎల్లంతటిలో మోషే వలె నమ్మకస్తులుగా ఉండాలి. నిశ్చయముగా విశ్వాస జీవితం చేసే విషయంలో ప్రభువా విశ్వాసం కలిగి నడుచు. వేలు చూపుతో కాదు, విశ్వాసముతో అడుగులు వేయాలి. అగ్ని గుండంలోనికి వెళ్ళటానికైనా సిద్ధంగా ఉండే విశ్వాసం ఇవ్వాలి. సింహాల పోల్లోకైనా వెళ్ళటానికి కూడా నిలిచి ఉండటానికి విశ్వాసం ఇవ్వాలి. లేదో ఈరోజు 1000 రూపాయలు వస్తున్నాయని దేవుని మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేది కాదు విశ్వాసం. అవిశ్వాసమై ఉంటే దేవుడికి ఇష్టడుగా ఉండవు. ఈ రోజున నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు జీవితకాలం అంతా విసికి వేసారి సంపాదించినా నా దేవుడు నీకు అద్భుతంగా, నువ్వు విశ్వాసంగా ఉంటే 10 మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు దేవుని కొరకు విశ్వాసంలో నిలబడు, ఇష్టడుగా మారు. నీకు పంచిపెట్టబోతున్న నా దేవుని ఆస్తి, నా దేవుడు నిన్ను నిశ్చయముగా ఆయన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. అదుగో విశ్వాసముతో ఉండాలని తీర్మానం చేసుకున్న వారు ఎదుట యేసయ్య నిలిచే ఉన్నాడు. అదుగో ఒక్కొక్కరికి దేవుడు ఆరోగ్యాన్ని పంచి పెట్టబోతున్నాడు.
దీవెన పంచిపెట్టబోతున్నాడు. ఎవరైతే వారం వారం రావాలి, దేవుని సన్నిధిలోని జీవించాలని విశ్వాసంగా ఉంటారో వారికి నా దేవుడు మెండైన దీవెన పంచిపెట్టబోతున్నాడు. వారి పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. నేను నా పిల్లలు కలిసి మందిరానికి రావాలని విశ్వాసంతో నడుచుకునే వారికి నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వాదాన్ని పంచిపెట్టబోతున్నాడు. ఆయనకి ఇష్టలైన వారికి ఏదైనా చేయగలడు ఆయన. నువ్వు అనుకుంటావు నా దేవుడు ఏం చేస్తలే, నా బ్రతుకుని మార్చగలడు, నా పిల్లల పరిస్థితిని మార్చగలడని. కాదు, నీ విశ్వాసాన్ని బట్టి ఆయనకు నువ్వు ఇష్టురాలు కాబట్టి ఆయన నిశ్చయముగా ఆయనకి ఇష్టలైన వారికి ఏదైనా చేయగలడు. ఆయన ఇష్టలైన వారికి సమాధానాన్ని ఇవ్వగలడు. ఆయనకి ఇష్టలైన వారు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచూ ఉండెనని లేఖనములో రాయబడి ఉంది. పంచిపెడతాడు దీవెనను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని. జీవితం మీద వెళ్తే విసుగు వేసారిపోయి ఉంటే నా దేవుడు అంటాడు, నీ విశ్వాసంలో ముందు అడుగు వేయి కానీ వెనకబోయి అడుగు వేయి మాకు. దేవుణ్ణి సన్నిధిలో మొదటి స్థానాన్ని ప్రభుకి యేసు తప్ప మరొకరు లేరు. నీకు యేసు తప్ప మరొకరు లేరు. యేసే నీకు మొదటి స్థానంలో ఉంచు. యేసైకి మొదటి స్థానమే. నీ కుటుంబంలో మొదటి స్థానం యేసైకి కనపడాలి. డబ్బు కాదు, ఆస్తి కాదు, అవన్నీ పక్కన పెట్టాయి. అవి శాశ్వతం కాదు. మనకేం యేసయ్య మొదటి స్థానంలో నీ ఇంట్లో ఉంటే, నీ హృదయంలో ఉంటే నా దేవుడు నిన్ను గణపరచబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే యేసయ్య నిన్ను ఆశీర్వదించుటకు, గణపరచుటకు, అందరినీ ఎత్తైన ఎత్తుకు ఎక్కించడానికి ఆయన వచ్చేసే ఉన్నాడు. మొదటి స్థానం. ఇప్పుడు లేపు, యేసయ్యని లేపు. ఎక్కడ పడేసావు ప్రార్థన చేసుకో, మొరపెట్టు, ఏడు. ముగించబోతున్నాడు దైవజనుడు ప్రార్థన. ఎక్కడ పడేసావు, ఎక్కడ ఇసిరేసావు యేసయ్యని తెలుసరా? ముందు స్థానంలో యేసయ్యని పెట్టు. నా దేవుడు నిన్ను గణపరచబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను గణపరచబోతూ ఉన్నాడు. నిన్ను సాక్షిగా నిలబడిపోతున్నాడు. నిన్ను నిశ్చయముగా నీతిమంతుడిగా మార్చగలడు. యేసయ్యని ముందు స్థానంలో పెట్టు. నీ డబ్బు కాదు, నీ ఆస్తి కాదు, నీ అంతస్తు కాదు, ఏది కాదు ఈ లోకంలో. నా యేసు తప్ప ఏది లేదు ఈ లోకంలో. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే మొదట యేసు, తర్వాత వారందరూ నాకు తోడుగా ఉండాలి. వారికి నాకు కావాలి. మొదట నా యేసు నాకు కావాలి. యేసయ్య నీకు కావాలని కోరుకుంటే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, నీ భార్య నిన్ను ప్రేమిస్తాడు, నీ పిల్లలు నీకు తోడుగా ఉండబోతున్నారు. బాబా మొదటి స్థానం దేవుడికి ఇచ్చి ఉంటే, ఒకవేళ నీ పిల్లలు నీకు దూరం అయి ఉంటే భయపడ మాకు. ఏదో ఒక రోజు నిందకు రెట్టింపు ఘనతను యేసయ్య కలిగించబోతున్నాడు. నమ్ము, విశ్వసించు. సంవత్సరం ఆరంభంలో ఉన్నావు. నేను మొదటి స్థానంలో ఉంచానన్నయ్య దేవుణ్ణి, కానీ నాకు అవమానాలే, నా పిల్లలు నాకు దూరంగా ఉన్నారు అనుకుంటున్నావా? నువ్వు భయపడవద్దు. నా దేవుడు ఏదో ఒక రోజు నేను గణపరచడానికి సమయము ఆసన్నమయ్యే ఉన్నది. మొర్రపెట్టు దేవుని సన్నిధిలో నీకు సమీపంగా వస్తున్నాడు. నిజముగా మొర్రపెట్టు, వానికి సమీపంగా ఉండే దేవుడు నీ సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. ఆయన చెయ్యి నీ పరిస్థితుల్లో అల్లాడింపజేయబోతున్నాడు. ఆయన హస్తం నిన్ను కదిలిస్తుంది. నిశ్చయముగా ఆయన కీడులో నిన్ను పడవేయకుండా తప్పించబోతున్నాడు. మొరపెట్టు, ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో అన్వయించుకొని ఆ దిశగా నడుచుకుంటానికి ఈరోజు ఎవరు ఏ ఇబ్బందితో వచ్చారు వారందరినీ దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని, సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు, ఎవరైతే హేబేలు వలె నమ్మకంగా, విశ్వాసంగా దేవుని గణపరిచి మొరపెడతారు వారికి దేవుడు తోడై ఉండి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ
6వ తారీఖు రాత్రి అనగా రేపు బేస్తవారం రోజు దైవ ప్రత్యక్షత కూడుకుంది. తప్పనిసరిగా మీరు రావాల్సిందిగా, అలాగే సంవత్సరం ఆరంభంలో ఉన్న మర్చిపోవద్దు.